హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంట్ కన్వెన్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటి అంటే యుఎన్సిసిడి, యుఎన్ కన్వెన్షన్ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. డెజర్టిఫికేషన్ అంటే ఏంటి? ఎడారీకరణ అనమాట. అంటే ఎక్స్పాండ్ అవుతుంటుంది డెజర్ట్ అనేది. అంటే సాయిల్ యొక్క ఫర్టిలిటీ తగ్గుతూ డిగ్రేడ్ అవుతూ ఉంటుంది దాని క్వాలిటీ అనేది. మరి సాయిల్ అనేది ఎందుకు అవసరం? భూమి అనేది మనకు అన్నీ ఇస్తుంది, మినరల్స్ నుంచి, వాటర్ నుంచి, ఫుడ్ కానీ అన్నీ మనకు సాయిల్ నుంచి వస్తుంది. బట్ సాయిల్ అనేది దాని అస్తిత్వాన్ని కోల్పోతుందా, దాని యొక్క రూపాన్ని, క్వాలిటీస్ని కోల్పోతుంది అంటే ఖచ్చితంగా మనకి ఫుడ్తో పాటు, హెల్త్తో పాటు ఎన్వైర్న్మెంట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం 1992లో యుఎన్సిసిడిని సైన్ చేసుకున్నాం, డిఫరెంట్ కంట్రీస్ అన్ని కలిసి. సో దాని యొక్క 16th మీటింగ్ అనేది రియాద్ ఉన్న సౌదీ అరేబియాలో జరుగుతుంది. రియాద్ అనేది సౌదీ అరేబియా క్యాపిటల్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం ఈ పర్టికులర్ వీడియోలో. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక వై న్యూస్ యుఎన్సిసిడి అంటే ఏంటి, ఇక్కడ ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. అదేంటి అని తెలుసుకుందాం. అలానే యుఎన్సిసిడి రిపోర్ట్ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ చేశారో ఈ సమ్మిట్లో అది తెలుసుకుందాం. అసలు ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ఎందుకు అవుతుంది, దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి, ప్రపంచం మొత్తంలో కొన్ని హాట్ స్పాట్స్ అనేవి రికగ్నైజ్ చేశారు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిగ్రేడేషన్ ఆపడానికి ఎటువంటి మెజర్స్ తీసుకుంది, దాంతోపాటు గ్లోబల్ ఎఫర్ట్స్ ఏంటనేది తెలుసుకుందాం. సో ఇది ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, COP16 ఏదైతే యుఎన్సిసిడికి సంబంధించి జరుగుతుందో రియాద్ సౌదీ అరేబియాలో, అక్కడ ఒక పర్టికులర్ మనం ఏం చెప్పొచ్చు అంటే రిపోర్ట్ ప్రజెంట్ చేశారు. ఈ రిపోర్ట్ నేమ్ ఏంటి అని చూస్తే కనుక యుఎన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్వైర్న్మెంట్ అండ్ హెల్త్, వీళ్ళు యుఎన్సిసిడితో కలిసి ఏం రిపోర్ట్ లాంచ్ చేశారు, ఎకనామిక్స్ ఆఫ్ డ్రాట్, ఇన్వెస్టింగ్ ఇన్ నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ ఫర్ డ్రాట్ రెసిలియన్స్, ప్రోయాక్షన్ పేస్. ఇది నేమ్ ఆఫ్ ద రిపోర్ట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్. అంటే డ్రాట్ వల్ల మనకు ఎటువంటి నష్టాలు ఉన్నాయో వాటిని గుర్తించి దానికి నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ని ప్రమోట్ చేస్తూ మనం ప్రోయాక్టివ్గా ఉంటే కనుక ఖచ్చితంగా అది మనకి బెనిఫిట్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. COP16 ఆఫ్ యుఎన్సిసిడి సౌదీ అరేబియాలో జరుగుతుంది. దెన్ అసలు ఫస్ట్ మనం యుఎన్సిసిడి గురించి తెలుసుకుందాం. మరి యుఎన్సిసిడి ఏంటి, మనకి 1992లో రియో ఎర్త్ సమ్మిట్ జరిగింది. ఓకే, సో ఈ రియో ఎర్త్ సమ్మిట్ అంటే మనం భూమిని కాపాడుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ టైం ఒక యుఎన్ కాన్ఫరెన్స్ అనేది 1992లో రియో డి జనీరోలో జరిగింది, బ్రెజిల్లో. ఆ కాన్ఫరెన్స్లోంచి మనకి 3 మేజర్ కన్వెన్షన్స్ అనేవి వచ్చాయి. ఒకటి UNFCCC అంటాం, ఇది క్లైమేట్ చేంజ్కి సంబంధించి, అండ్ UNCBD కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి, అండ్ UNCCD ఇది డెజర్టిఫికేషన్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది దీని గురించి అనమాట. ఇది 1992 యొక్క రియో ఎర్త్ సమ్మిట్ నుంచి వచ్చిన మేజర్ అవుట్కమ్. ఎందుకు? డెజర్టిఫికేషన్ ఆపడానికి, అంటే ఎడారీకరణ జరగకుండా సాయిల్ యొక్క మనకి నిస్సత్తువ అనేది వస్తుంది కదా, అది లేకుండా దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి ఈ కన్వెన్షన్ అనేది మెయిన్గా తీసుకురావడం జరిగింది. మరి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాము? 1994లో. ఓకే, 92లో సైన్ అయినప్పటికీ రాటిఫికేషన్ జరగాలి అని అంటే అన్ని మెంబర్ కంట్రీస్ రాటిఫై చేసి ఇంతమంది చేస్తేనే అది రాటిఫై అవుతుంటుంది. అందుకని ఎప్పుడైనా సైనింగ్ ఒక టైం ఉంటుంది, రాటిఫికేషన్కి ఒక టైం ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందో, ఎస్టాబ్లిష్ అయింది అంటే 1994లో. మరి ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి దీనికి అని అంటే 197 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో 196 కంట్రీస్ ఉన్నాయి ప్లస్ ఒకటి యూరోపియన్ యూనియన్. సో ఇది మెంబర్ కంట్రీస్ అనమాట. మరి ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్డ్ ఉంది అంటే బాన్ జర్మనీ ఉంది కదా, సో అక్కడ దీని హెడ్ క్వార్టర్స్ కానీ సెక్రటేరియట్ అనేది కానీ ఉంది. మరి ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది? 1994లో సైన్ చేసింది, రాటిఫికేషన్ చేసింది మాత్రం 1996లో. అది ఇండియాకి సంబంధించిన ఫ్యాక్ట్, రైట్? సో దెన్ మనం ఇప్పుడు సెక్రటేరియట్ చూసాం. ప్రిన్సిపల్ ఏంటి మరి అసలు ఈ మొత్తం కన్వెన్షన్ 3 మెయిన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి ఉంది. ఒకటి పీపుల్ యొక్క పార్టిసిపేషన్, డీసెంట్రలైజేషన్, అలానే ప్రొటెక్షన్ ఆర్ ప్రిజర్వేషన్ అని చెప్పొచ్చు. సో వీటి మీద మనకి ఈ కన్వెన్షన్ అనేది రన్ అవుతుంది. మరి ఏరియాస్ ఆఫ్ ఫోకస్ ఏంటి, మనకి ఎక్కడైతే కనుక అంటే మోర్ వల్నరబిలిటీ అనేది ఎక్కడ ఉంటుంది, ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ క్లైమేటిక్ ప్యాటర్న్స్ చేంజ్ అయినప్పుడు కానీ, ల్యాండ్ డిగ్రేడేషన్ కానీ జరిగినప్పుడు ఎక్కువ వల్నరబిలిటీ అనేది ఈ కంట్రీస్లోనే ఉంటుంది. అందుకని వాటిని ఏరియాస్ ఆఫ్ ఫోకస్గా తీసుకుని లో ఇన్కమ్ కంట్రీస్ కానీ, డెవలపింగ్ కంట్రీస్ మీద ఫోకస్ చేస్తూ దీన్ని హైలైట్ చేశారు. సో మరి ఇప్పటికి ఎన్ని కాప్స్ జరిగాయి? 16 కాప్స్ ఇప్పుడు వరకు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుంది 16th COP. మరి ఇది ఎన్నిసార్లకు ఒకసారి జరుగుతుంది? 2 yearsకి ఒకసారి జరుగుతుంది,
రైట్. COP14 అనేది UNCCD ఎక్కడ జరిగింది అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇండియాకి సంబంధించిన కాప్స్ ఇప్పుడు మన UNFCCC ఇప్పటివరకు మనం హోస్ట్ చేయలేదు, కానీ UNCBD అండ్ UNCCD అనేది రెండు కూడా ఇండియా ఒక సంవత్సరం అంటే అదొకటి ఇదొక సంవత్సరంలో హోస్ట్ చేసింది. ఆ మీటింగ్స్ అండ్ ఆ ఇయర్స్ ప్లస్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఇండియాలో జరిగాయని తెలిస్తే అది కూడా మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఇక్కడ ఫైనాన్షియల్ మెకానిజం ఏంటి? సో ఫైనాన్షియల్ మెకానిజం ఏంటి అంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ ద్వారా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేశారు. దేని కింద? ఈ కన్వెన్షన్ యొక్క ఆర్టికల్ 21 అనేది ఫైనాన్సెస్ గురించి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా ఫైనాన్షియల్ రిసోర్సెస్ని కొలాబరేట్ చేసుకుని ల్యాండ్ డిగ్రేడేషన్ ఆపడానికి కొన్ని యాక్షన్స్ తీసుకోవాలని హైలైట్ చేస్తుంది. దెన్ మనకి UNCCD అనేది 2018 to 2030 మధ్యలో స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ అనేది దేనికోసం తీసుకొచ్చారు? ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ కోసం తీసుకొచ్చారు. మరి ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అంటే ఏంటి? ల్యాండ్ డిగ్రేడేషన్ అవ్వకుండా అంటే ఉన్న ల్యాండ్ని అలా స్టెబుల్గా ఉంచడమైనా లేకపోతే దాని న్యూట్రాలిటీ అనేది అంటే దాన్ని డిగ్రేడేషన్ అవ్వకుండా అయినా కాపాడటాన్ని ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అంటారు. అంటే ఇప్పుడు ఎలా ఉందో అలా అయినా ఉంచాలి, కానీ దాన్ని డిగ్రేడ్ అవ్వకుండా కాపాడుకోవాలి. సో అది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. దెన్ సో మన COP16 to UNCCD ఎక్కడ జరుగుతోంది ఇప్పుడు? రియాద్ అనేది సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్, అక్కడ జరుగుతోంది. మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సంవత్సరం ఇది 1994లో ఫోర్స్లోకి వచ్చింది అనుకున్నాం కదా, అందుకని ఈ సంవత్సరం 30th anniversary to UNCCD, అందుకని ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఇదేంటి ఇంకొక రీజన్ అంటే మనకి ఫస్ట్ టైం మీనా అంటారు, అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా ఈ రెండు కూడా చాలా చాలా ఆరిడ్ అండ్ డ్రాట్ ప్రోన్ రీజన్స్ అనమాట. అలాంటి కంట్రీస్ మిడిల్ ఈస్ట్లో కానీ నార్త్ ఆఫ్రికా కంట్రీలో కానీ ఫస్ట్ టైం ఈ UNCCD సమ్మిట్ అనేది జరుగుతుంది. అందుకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎక్కడైతే కనుక మనకి ఈ మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువగా ఆరిడ్ కంట్రీస్ ఇలాంటి డిగ్రేడేషన్ ప్రాబ్లమ్స్ కామన్గా ఫేస్ చేస్తాయి. వాటిలో ఫస్ట్ టైం ఈ CCD సమ్మిట్ అనేది జరుగుతుంది. దెన్ అసలు ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అంటే ఏంటి? ఎప్పుడైతే మనకి డిగ్రేడేషన్ అవ్వకుండా మనం స్టేబుల్గా ఉంచుతున్నామో లేకపోతే అసలు స్టేబుల్గా ఉంచడమైనా ప్లస్ అసలు న్యూట్రల్గా ఉంచడమైనా అంటే డిగ్రేడేషన్ అవ్వకుండా అయిన దాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండడాన్ని ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్మోస్ట్గా 2016 to 2019 మధ్యలో 1.5 million acres ఆఫ్ ల్యాండ్ని డిగ్రేడ్ అవ్వకుండా మనం ప్రొయాక్టివ్గా మళ్ళీ దాన్ని రీస్టోర్ చేసుకున్నాం అనమాట. ఇలాంటి మెషర్స్ అనేవి ల్యాండ్ డిగ్రేడేషన్ న్యూట్రాలిటీకి చాలా హెల్ప్ చేస్తాయి. దెన్ సో ఇక్కడ UNCCD రిపోర్ట్ మనం ఇప్పుడు ఏదైతే రియాద్లో ప్లేస్ చేశారో దానిలో ఏం హైలైట్ చేశారని తెలుసుకుందాం. మేజర్గా UNCCDకి సంబంధించిన డెజర్టిఫికేషన్ రిపోర్ట్లో డెజర్టిఫికేషన్ ఎందుకు జరుగుతుంది అనడానికి వాళ్ళు కొన్ని కారణాలు ఇచ్చారు. అవి ఏంటో చూద్దాం. అన్సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇరిగేషన్ చేస్తూ ఉంటాం. జనరల్గా ఇరిగేషన్ చేసేటప్పుడు పంజాబ్ లాంటి స్టేట్స్లో ఇరిగేషన్ అనే దానికి మెయిన్గా వాళ్ళు ఏం యూస్ చేస్తున్నారు? గ్రౌండ్ వాటర్ని యూస్ చేస్తున్నారు. ఎంత యూస్ చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్గా ఉన్న గ్రౌండ్ వాటర్లో 160% గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? సాయిల్ ఎరోజన్ అవ్వడం, సెలినిటీ పెరగడం ఇలాంటివి కామన్గా కనిపిస్తాయి. సో అలా దాని యొక్క క్వాలిటీ కానీ దాని యొక్క ప్రాపర్టీస్ని కానీ సాయిల్ కోల్పోతుంది. దెన్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్. సో మనకి ఫర్టిలైజర్స్ మీద సబ్సిడీస్ ఇవ్వడం అనేది వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ని తగ్గిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి కొంచెం సబ్సిడైజ్డ్ రేట్స్లో ఇస్తుంటే ఏమవుతుంది? దాన్ని అవసరానికి మించి ఫార్మర్స్ అప్లై చేస్తే కనుక అదంతా వాటర్లో రన్ ఆఫ్ అయిపోయి వాటర్ బాడీస్ని పొల్యూట్ చేస్తూ యూట్రోఫికేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గరలో మనకి డెడ్ జోన్ అనేది ఫామ్ అయింది. ఎందుకు అంటే యూట్రోఫికేషన్ ద్వారా. యూట్రోఫికేషన్ అంటే ఏంటి? మనకి ఎప్పుడైతే ఈ ఫర్టిలైజర్స్ని అప్లై చేస్తామో ఎక్సెసివ్ క్వాంటిటీలో అదంతా రన్ ఆఫ్ ద్వారా అంటే వర్షం పడినప్పుడు కానీ వాష్ అయినప్పుడంతా ఆ ఫర్టిలైజర్ రన్ ఆఫ్ అంతా కూడా వెళ్ళి వాటర్ బాడీస్లో కలుస్తుంది. ఆ వాటర్ బాడీస్లో ఏంటి? కావాల్సిన నైట్రోజన్ కంటే ఎక్కువ నైట్రోజన్ ఎన్రిచ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఆల్గల్ బ్లూమ్ అవుతుంది. అంటే లోపల ఉన్న ఆర్గానిజమ్స్ చనిపోతూ ఉంటాయి. చనిపోతున్నప్పుడు ఏమవుతుంది? డికంపోజర్స్ అనేవి ఉన్న ఆక్సిజన్ ఎక్కువగా యూజ్ చేస్తాయి. అలా ఆక్సిజన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటే ఏమవుతుంది? మనకి ఉన్న ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ అనేది అబండెంట్గా ఉండదు. దానివల్ల ఇంకా ఆర్గానిజమ్స్ చనిపోవడం వల్ల మొత్తం కూడా డెడ్ జోన్ అయిపోతుంది. దెన్ క్లైమేట్ చేంజ్ అనేది కూడా ఈ డిగ్రేడేషన్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తుంటాం? జనరల్గా వాటర్ని ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం వర్షాలు లేకపోవడం వల్ల. అలా సాయిల్ ఫర్టిలిటీ అనేది కూడా ఇంకా తగ్గుతుంది. అండ్ డిఫారెస్టేషన్. సో డిఫారెస్టేషన్ అనేది ఎందుకు మెయిన్గా మనకు రీజన్గా కనిపిస్తుంది? UN reducing emissions from
డిఫారెస్టేషన్ అండ్ డిగ్రేడేషన్ అనే ఇనిషియేటివ్ కూడా ఉంది కదా. ఎందుకు అంటే డిఫారెస్టేషన్ అంటే అడవులను ఎప్పుడైతే నరికివేస్తామో దానివల్ల ఏమవుతుంది, సాయిల్ రూట్లో ఉన్న మంచి న్యూట్రియంట్స్ కానీ వాటర్ కానీ అదంతా కూడా క్లియర్గా ఎవాపరేట్ అయిపోవడానికి కానీ అది ఎగ్జాస్ట్ అవ్వడానికి కానీ ఇది మెయిన్ కారణం అవుతుంది. అలా కాకుండా చెట్లు ఉన్నాయనుకోండి, చెట్ల యొక్క రూట్స్లో ఆ సాయిల్ని ఉంచుతూ దాంతోపాటు వాటర్ టేబుల్ని కూడా అవి కాపాడుతూ ఉంటాయి. అందుకని డిఫారెస్టేషన్ అనేది కూడా డెసర్టిఫికేషన్ని కానీ డిగ్రేడేషన్ కానీ ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. దెన్ ర్యాపిడ్ అర్బనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియలైజేషన్ కానీ ఒక సిటీ పెరగాలి అన్నప్పుడు ఫాస్టర్గా మనం ఉన్న చెట్లన్నీ నరికివేసి మనం కొత్తగా డెవలప్ చేస్తూ ఉంటాం. అలాంటివి కూడా డిగ్రేడేషన్ని పెంచుతాయి. ఎందుకంటే కాంక్రిటైజేషన్ చేసామనుకోండి, సో మనకి న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఉండదు. సో వేస్ట్ డంపింగ్ కూడా సాయిల్ యొక్క క్వాలిటీని తగ్గిస్తుంటుంది. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీని మనం ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ చేసాం కదా. సో అప్పుడు దానివల్ల ఏమైంది, గజియాబాద్ కానీ అక్కడ ఉన్న రీజన్స్ అన్నీ కూడా మనకి అన్నీ డెవలప్ అవ్వడం స్టార్ట్ చేసరికి అక్కడ ఉన్న సాయిల్ అనేది మొత్తం ఫర్టిలిటీని కోల్పోయింది. దెన్ ఓవర్ గ్రేజింగ్, సో యానిమల్స్ అనేవి ఎక్కువగా గ్రేజ్ చేయడం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్తో పాటు ప్లాంట్ లైఫ్ తగ్గుతూ వస్తే ఖచ్చితంగా సాయిల్లో ఉన్న న్యూట్రియంట్ ఇంటేక్ అనేది స్లోగా తగ్గిపోతూ వస్తుంది. అలా ఓవర్ గ్రేజింగ్ కూడా ఒక డేంజర్ అనమాట. దెన్ మరి ఇలాంటి వాటికి ఇంపాక్ట్స్ ఏంటి అని చూస్తే కనుక అసలు రెడ్యూస్డ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, జనరల్గా డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ అవ్వడం వల్ల ఫర్టిలిటీ లూజ్ అవుతుంది కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గుతూ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ స్కేర్సిటీ అనేది కామన్ అవుతుంది. దెన్ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ డిసీజెస్, సో ఇప్పుడే మనం చూస్తాం కదా వాటర్ టేబుల్ అనేది తగ్గుతూ వస్తే ఏమవుతుంది, వాటర్ బార్న్ డిసీజెస్ అనేవి కలరా కానీ డిసెంట్రీ కానీ ఇలాంటివన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. దాంతోపాటు మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్ కూడా డ్యామేజ్ కలుగుతుంది. యూట్రోఫికేషన్ వల్ల మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ సిస్టమ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అండ్ కాంట్రిబ్యూషన్ టు క్లైమేట్ చేంజ్, సో ఇప్పుడు జనరల్గా మనకి సాయిల్లో వీటిలో కార్బన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. మనం ఎక్కువగా అడవులను నరికివేసిన సాయిల్స్ని డెసర్టిఫికేషన్ చేసినా కానీ దానివల్ల ఏమవుతుంది, ఇంకా అక్కడ ఉన్న అట్మాస్ఫిరిక్ కార్బన్ అనేది కూడా ఫర్దర్గా క్లైమేట్ అంటే అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. సాయిల్లో ఉన్నది కానీ అడవుల్లో కింద కార్బన్ సింక్ ఉన్నది కానీ ఇవన్నీ మళ్ళీ ఫర్దర్గా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వడం వల్ల ఇంకా క్లైమేట్ చేంజ్ అనేది పెరుగుతుంది తప్పించి మనకి సొల్యూషన్గా మారుతుంది. బయోడైవర్సిటీ లాస్ కూడా అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉంది, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఫైర్ అవ్వడం వల్ల కానీ వాటిని క్లియర్ చేస్తున్నాం ఫాస్టర్ రేట్ మీద, అలాంటి వాటి వల్ల ఏమవుతుంది, అక్కడ ఉండే పర్టికులర్ స్పీసీస్ అనేవి కూడా లూస్ అవుతున్నాం. అలానే ఎకనామిక్ లాస్ అండ్ లైవ్లీహుడ్ ఇంపాక్ట్. సో డెసర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా మన ఎన్వైర్న్మెంట్తో పాటు హెల్త్తో పాటు హ్యూమన్స్ని కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకి సాయిల్ నుంచి వాటర్ వస్తుంది, వాటర్తో పాటు ఫుడ్ వస్తుంది, దాంతోపాటు మనకి ఇంకా మెనీ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయితే ఫస్ట్ ఎవరు వల్నరబుల్గా ఉంటారు, పూర్ ఎవరైతే ఉంటారో ఆ కంట్రీలో. దాంతోపాటు డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్తో పోల్చినప్పుడు డెవలపింగ్ కంట్రీస్ కానీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కానీ ఎక్కువగా వల్నరబుల్గా ఉంటారు. ఇవన్నీ కూడా మనకి సాయిల్ డిగ్రేడేషన్ కానీ ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల కానీ అయ్యే ఇంపాక్ట్స్ అనమాట. దెన్ మరి ఇక్కడ హాట్స్పాట్స్ ఏంటి అని చూస్తే కనుక సౌత్ ఏషియా, నార్దర్న్ చైనా, హై ప్లెయిన్స్, కాలిఫోర్నియా, మెడిటేరియన్ రీజియన్ని హాట్స్పాట్స్గా గుర్తించారనమాట. దానివల్ల మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ చాలా వరకు లో ఇన్కమ్ కంట్రీస్లో అంటే ఇవన్నీ కూడా లో ఇన్కమ్ కంట్రీస్లో చాలా ఎక్కువ డెసర్టిఫికేషన్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది అని ఈ రిపోర్ట్ హాట్స్పాట్స్ని గుర్తించి హైలైట్ చేసింది. దెన్ నెక్స్ట్ మనం ఇప్పుడు గవర్నమెంట్ ఇండియా తీసుకుంటున్న మెషర్స్ ఏంటి డెసర్టిఫికేషన్ ఆపడానికి అంటే డెసర్టిఫికేషన్ ల్యాండ్ డిగ్రేడేషన్ అట్లాస్. మరి దీన్ని ఎవరు రన్ చేస్తున్నారు, ఇస్రో రన్ చేస్తుంది. ఈ అట్లాస్ అనేది మనకి డిగ్రేడేషన్ అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది, ఎంత ఏరియాలో డిగ్రేడేషన్ అవుతుంది అని ప్రాపర్ ఎస్టిమేట్స్ అనేవి గవర్నమెంట్కి ఇవ్వడానికి ఇస్రో అనేది శాటిలైట్ డేటాను యూస్ చేసి దీన్ని అబ్జర్వ్ చేస్తుంది. దెన్ నేషనల్ యాక్షన్ ప్లాన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్. సో మనకి నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంది కదా, సో అలానే మనకి డెసర్టిఫికేషన్ ప్లాన్ని కూడా పట్టణీకరణ లాగా ఎడారీకరణ ఇలాంటివి జరగకుండా ఉండడానికి మనం గవర్నమెంట్ లాంచ్ చేసింది. అండ్ ఎఫారెస్టేషన్ స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్ కానీ ఏదైతే మనకు నేషనల్ యాక్షన్ ప్లాన్లో లాంచ్ చేసామో దాంతోపాటు కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎఫారెస్టేషన్ పెంచడానికి మనం తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ అనమాట. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా. సో ఇది చూసాం కదా మనం ఇప్పుడు గ్రీన్ ఇండియా అంటే ఎక్కువ చెట్లను నాటడం, అది కూడా క్లైమేట్ చేంజ్ తగ్గించడానికి ఒక మిషన్ అనమాట. కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అండర్ కంపా. దాంతోపాటు నేషనల్ కోస్టల్ మిషన్, కోస్టల్ ఏరియాస్లో కూడా మనకి డిగ్రేడేషన్ ఎక్కువ అవుతుంటుంది, కోస్టల్ ఎరోజన్ ఎక్కువ అవుతుంటుంది. అలా కాకుండా సస్టైనబుల్ కోస్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని మనం 2014లో లాంచ్ చేసాం. ఇక్కడ ఇయర్స్ కూడా ఉన్నాయి, అవి చూసుకోండి. దెన్ నేషనల్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్. ఈ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్ ఏంటి, ఎక్కువగా చెట్లను నాటి మనం కార్బన్ని
అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వకుండా సాయిల్లోనే అక్కడ రూట్స్లోనే బంధించాలనే రీజన్తో ఎక్కువ ఎఫారెస్టేషన్ కోసం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. దెన్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్, దేంట్లో ఇది ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన. సో మనం జనరల్గా ఇరిగేషన్ అనేది గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ అంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్, ఇలాంటి కృషి సించాయి యోజన అంటే ఏంటి, మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ లైక్ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది డెడికేటెడ్గా లాంచ్ చేశారు. దాంతోపాటు మనకి గ్లోబల్ ఎఫర్ట్స్ చూస్తే బాండ్ ఛాలెంజ్. సో ఈ బాండ్ ఛాలెంజ్ ప్రకారం ఏంటి, మన 2020 వరకు ఆల్రెడీ డిగ్రేడ్ అయిన 150 మిలియన్ హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్ని 2020 లోపు మళ్ళీ రీస్టోర్ చేయాలి. అలానే 350 మిలియన్ హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్ని 2030 వరకు మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయాలనే ఉద్దేశంతో ఒక బాండ్ ఛాలెంజ్ అనేది UNCCD కంట్రీస్ యాక్సెప్ట్ చేశాయన్నమాట. దెన్ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్, మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ చేస్తున్నారు, సహేల్ రీజన్, సహారన్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ డెజర్ట్ అనేది ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ అవుతుంది. సహేల్ రీజన్ అంటే ఏంటి, సహారా రీజన్ కంటే కింద బార్డర్స్లో ఉండే రీజన్ సహేల్ రీజన్ అనమాట. అంటే ఇప్పుడు సహారా డెజర్ట్ అనేది యారిడ్ రీజన్ అయితే ఇది సబ్ యారిడ్ ఆర్ సెమీ యారిడ్ రీజన్ అని చెప్పొచ్చు. అంటే ఈ డెజర్ట్ ఇంకా ఎక్స్పాండ్ ఫర్దర్ నార్త్ వర్డ్ కానీ ఫర్దర్ సౌత్ వర్డ్ కానీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చిందని అంటే అక్కడ ఉండే కంట్రీస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. అలాంటి వాటిని తగ్గించడానికి ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. దెన్ మరి ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏం చెప్పొచ్చు అని అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఇలాంటివి, క్రాప్ రొటేషన్ చేయడం, మోనోక్రాపింగ్ చేయకుండా ఉండడం ఇలాంటి వాటిని. దెన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రీఫారెస్టేషన్, ఎక్కడైతే ఫారెస్ట్ మనం కట్ చేస్తామో అక్కడే రీఫారెస్ట్ చేయడం, అలానే ఎఫారెస్టేషన్ చేయడం. దాంతోపాటు నేచర్ బేస్డ్ సొల్యూషన్స్, సో మనం న్యాచురల్గా యూస్ చేసే టెక్నిక్స్ లైక్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడం. దాంతోపాటు కమ్యూనిటీస్ అండ్ స్ట్రెంథనింగ్ లోకల్ గవర్నమెంట్స్, ఎప్పుడైనా కూడా మనం టాప్ డౌన్ అప్రోచ్ కంటే బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఎక్కువ రిజల్ట్స్ని ఇస్తుంది. అది దాంతోపాటు టెక్నాలజీని యూస్ చేస్తూ ఇంకా బెటర్ మానిటరింగ్ అనేది చేస్తే కనుక డెసర్టిఫికేషన్ వల్ల లాస్ని తగ్గించి మనం ముందుగానే బెటర్గా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ UNCCD. సో ఇట్ ఈస్ సోల్లీ legally binding international agreement linking environment and development to the sustainable land management. Second, it is committed to bottom-up approach, encouraging the participation of local people in combating desertification and degradation. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ desertification on agriculture productivity and food security in India. Suggest measures to address this challenge. ఇది మెయిన్స్ క్వశ్చన్, ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూసాం, రీసెంట్గా UNCCDకి సంబంధించిన COP 16th మీటింగ్ అనేది రియాద్ అయిన సౌదీ అరేబియాలో జరుగుతోంది. దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రిపోర్ట్ అనేది రీసెంట్గా టేబుల్ చేశారు. ఆ రిపోర్ట్ హైలైట్స్తో పాటు UNCCD యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, మెంబర్ కంట్రీస్ ఏంటి, అలానే దాని ఇంపాక్ట్ అనేది అన్ని కంట్రీస్ మీద ఎలా ఉండబోతోంది, దాన్ని మిటిగేట్ చేయాలంటే మనం తీసుకుంటున్న మెజర్స్ ఏంటి, అలాంగ్ విత్ ద గ్లోబల్ ఎఫర్ట్స్ అనేది ఈ వీడియోలో చూడటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.